ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేయడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే నిన్న ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల సమస్యల మీద చర్చిస్తామని చాలా హడావిడి చేయడం మనం చూసాం. అయితే ఉద్యోగ సంఘాలతో తూతూ మంత్రంగా చర్చలు జరిపి ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా ఊసరం అనుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే అసలు ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఆ చర్చలు నిన్న జరిపిన చర్చలు చూసిన తర్వాత ఉద్యోగస్తులందరూ కూడా చాలా ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకు ఇవే చర్చలు అని నిన్న ఉద్యోగస్తులు అందరూ కూడా అనుకునే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఇది కూటమి ప్రభుత్వమా లేకపోతే కుంటి సాకులు చెప్పే ప్రభుత్వమా అని అనుకుంటున్నారు. అదేవిధంగా ఇది మంచి ఇది ప్రజలకు ప్రజాప్రభుత్వమా లేకుంటే దగా ప్రభుత్వమా అని అనుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఇది విజనరీ పాలన లేకపోతే ఉద్యోగస్తులకు వివక్ష చూపిస్తున్న పాలన అని ఈరోజు ఉద్యోగస్తులందరూ అనుకునే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే ఏ ఒక్క హామీని కూడా ఈరోజు ఉద్యోగస్తులకు తీర్చని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతోంది. ఇదే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు కావస్తున్నా ఇప్పటికీ 52 సార్లు క్యాబినెట్ మీటింగ్స్ జరిగాయి. మరీ చెప్పుకోవాల్సింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్స్కు ఎజెండా తయారు చేసే ఉద్యోగస్తులకు ఒక్క మేలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేయని పరిస్థితి. అదేవిధంగా ఏ ఒక్క ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక్క క్యాబినెట్లో కూడా వాళ్ళ హామీల గురించి చర్చించలేని పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే అధికారంలోకి వచ్చేయడానికి అనేకమైన హామీలు ఉద్యోగస్తులకు ఈ ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఒక్క క్యాబినెట్లో కూడా ఈరోజు ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ జరిగితే ఈరోజు ఉద్యోగస్తులందరూ రోడ్డుకెక్కిన పరిస్థితి. వాళ్ళ గురించి అసలు క్యాబినెట్లో చర్చకే రావడం లేదని ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు బాధపడే పరిస్థితిని ఈరోజు మనందరం కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఆర్థిక ప్రయోజనాలు అందకపోగా ఎక్కువ కూడా ఈరోజు ఉద్యోగస్తులకు పని భారం పెరగడం, అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా ఒత్తిడికి గురవుతున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతుంది మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు టీచర్లకు టెట్ ఒక ఒత్తిడి అయితే అదేవిధంగా యాప్ల భారం మరొక ఒత్తిడి. అదేవిధంగా సచివాలయం ఉద్యోగస్తులకు ఈరోజు SIR సర్ ఒక ఒత్తిడి అయితే పైనున్న సార్ల ఒత్తిడి మరొక ఒత్తిడి. అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగస్తులకు చూసుకుంటే వాళ్లకు సర్ ఒత్తిడి ఒకటైతే అదేవిధంగా రీసర్వేల ఒత్తిడి మరొకటి జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు వాళ్ళ జీతాలు వస్తాయా రావా అనే భయంతో వాళ్ళు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి పని భారం పెరిగి వాళ్ళు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. అదేవిధంగా ఇంకా ఆర్టీసీ ఉద్యోగస్తులైతే వాళ్ళది ప్రైవేటైజేషన్ జరుగుతోంది కాబట్టి వాళ్ళకు కూడా ఈరోజు ఒత్తిడికి గురవుతున్నారు. ఈరోజు చూసుకుంటే రాష్ట్రంలో ఏ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈరోజు ఒత్తిడికి గురవుతున్నారు. ఒకవైపు వాళ్ళకి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేసే ఉద్యోగాలు ఖచ్చితంగా చేస్తున్నారు. పని భారం పెరిగినా కూడా వాళ్ళు పని కంటిన్యూగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఉద్యోగస్తులు అంటే ఇంత చిన్న చూపు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఎన్నో పోరాడుతున్నా కూడా వాళ్ళను చర్చలకు పిలిపించి మాట్లాడతామే అంటున్నారే కానీ నిన్న చూసాం ఒక సంఘ నాయకుల్ని పిలిపించి మేము చర్చకి పిలుస్తున్నామని వాళ్ళు మేము చర్చిస్తాము రెండేని పిలిపించుకున్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, చర్చలకు పిలిపించేటప్పుడు ఒక ఉద్యోగ సంఘాల నాయకులతోనే ఎలా చర్చలు జరుపుతారు? చర్చలు జరపాలి అంటే కనీసం ఖచ్చితంగా ఒక ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి అంటే అక్కడ ఖచ్చితంగా CS ఉండాలి. అదేవిధంగా నిన్న జరిగిన చర్చలలో
ఎక్కడ సిఎస్ గారు లేరు, అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీ గారు లేరు, ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు. ఎవ్వరూ లేకుండా ఒక ఉద్యోగ సంఘాలతో మాత్రమే చర్చలు జరపడం అనేది నిజంగా ఈరోజు ఉద్యోగస్తులు కూడా నవ్వుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఉద్యోగస్తుల సమస్యల మీద అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి చర్చించాలి. ఆ సమస్యల మీద వాళ్ళు చర్చిస్తేనే అది అందరూ ఉండి చర్చిస్తేనే అవి చర్చలు జరిగినట్టు. కానీ ఎందుకు ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళనే ఒక ఉద్యోగ సంఘ నాయకుల్ని పిలిపించి చర్చించిందంటే ఈరోజు ఈ ప్రభుత్వము ఆ ఉద్యోగ సంఘాల నాయకులను ఒత్తిడి గురి చేస్తుంది. ఏమని ఒత్తిడి గురి చేస్తుంది? మీరు ఏవైతే మీ హక్కుల కోసం పోరాడుతున్నారో మీ పోరాటాన్ని ఆపాలి అనే ఉద్దేశం, వాళ్ళను ఆపించాలనే ఉద్దేశంతోనే నిన్న చర్చలకు జరిపి ఆ సంఘాలను వాళ్ళ పోరాటాల నుంచి తప్పించడం జరిగింది. ఇది ఏమన్నా ప్రభుత్వానికి మంచిదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మన అందరం కూడా చూస్తున్నారు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా ఇస్తారు అని. ఇప్పటికి 25 నెలలు గడిచిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి మేలు జరగకుండా ఉందని ఈరోజు అందరూ ఉద్యోగస్తులు కూడా భావిస్తున్నారు. మీరు ఎప్పుడూ కూడా ఈరోజు మన ఈ ముందు క్యాబినెట్లో సోషల్ మీడియాకు సంబంధించి వాటి మీద మాత్రం పోస్టులు పెడితే వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడానికి కోసం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని మాత్రం వేశారు. అదే ఉద్యోగస్తులకు సంబంధించి హామీలు అమలు పరచడంలో ఒక టాస్క్ ఫోర్స్ని మీరు ఎందుకు నియమించలేరు అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మా ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని చెప్తుంటారు. నేను అదే చెప్తున్నా, ఈరోజు ఈ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ ప్రభుత్వాన్ని మీరు గవర్నమెంట్ అని మీరు చెప్పుకుంటున్నారు. అదే మీరు మీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు మీరు ఎందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ కాదు అని, ఎందుకు మీరు ఆ గవర్నమెంట్ కాదు అని మీరు చెప్పలేకపోతున్నారు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు అధికారం రావడానికి ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చారు. హామీలని తప్పకుండా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈరోజు ఉద్యోగస్తులకు ఏ ఒక్కటి కూడా వాళ్ళు మీరు ఏదైతే అధికారం రావడానికి అన్నారో ఏ ఒక్క హామీని కూడా అమలు పరచకుండా ఈరోజు ఫైనాన్షియల్కి సంబంధించిన అన్నీ కూడా ఈరోజు అలానే పెండింగ్లో పెట్టారు. ఈరోజు చూసుకుంటే 5 డిఏలు పెండింగ్, అదేవిధంగా 24 నెలల నుంచి 24 నుంచి ఇవ్వాల్సిన ఐఆర్ పెండింగ్, అదేవిధంగా 6 సరెండర్స్ పెండింగ్స్, ఈఎల్సి పెండింగ్స్, అదేవిధంగా అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఇక చివరికి పిఆర్సీ కమిషన్ కూడా పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం ఏదంటే ఈ ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పిఆర్సీ కమిషన్ నియమించిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కమిషన్ రద్దు చేసి ఆ కమిషన్ తీసేసి ఇప్పటికి కూడా ఒక కమిషన్ నియమించలేని ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఈ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. ఎందుకంటే మీరు ఎన్నో నమ్మి పలికి ఈరోజు ఉద్యోగస్తులను హామీలు ఇచ్చారు, వాటిని తక్షణమే నెరవేర్చాలి. ఈరోజు చూసుకుంటే ప్రతి ఉద్యోగస్తు కూడా ఈరోజు ఎన్నో లక్షలు నష్టపోయే పరిస్థితి ఈరోజు ఉంది. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికీ ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వాల్సిన ఏ ఒక్కటి కూడా ఇవ్వకపోతే వాళ్ళు పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్యాలు ఎలా వాళ్ళు కాపాడుకోవాలి అంటే ఎలాంటి ఎన్ని సమస్యలు ఉద్యోగస్తులు ఈరోజు ఎదుర్కొంటున్నారు అనేది ఈ ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట ప్రకారమే మీరు ఇప్పటికి 25 నెలలు కావస్తుంది. ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు పరచాలని నేను గట్టిగా కూడా డిమాండ్ చేస్తున్నాను.